నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అఘోరి అఘోరి అనే దానికన్నా శ్రీనివాస్ అండ్ ఎంతో ఉత్తమం. రీసెంట్గా నేను అసలు అఘోరిని లోక కళ్యాణం కోసం, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడడానికి, గో సంరక్షణ కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఏదైతే చెప్తూ తిరిగిందో, రోజు రోజుకి ఆమె నిజస్వరూపం ఏంటన్నది బయట పడుతూనే ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్గా వర్షిని అమ్మాయిని ఆమె తీసుకెళ్లడం కూడా జరిగింది. సాధన ఇప్పిస్తాను అని చెప్పి సాధన పేరుతోని ఆమెను తనతో నీలం అయిపోయింది, లేకపోతే నేను ఉండను అని చెప్పి ఇవాళ వాళ్ళ కుటుంబానికి దూరం చేసింది. అయితే అఘోరిని వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇదేనా నువ్వు అన్న సనాతన ధర్మం, ఇదేనా నువ్వు చేస్తుంది అని చెప్పి కూడా చాలా మంది విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇదే ఇష్యూ పైన మాట్లాడింది వాళ్ళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే గౌతమి. అఘోరి గత కొన్ని నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు స్టార్టింగ్ ఆమె సనాతన ధర్మం అనగానే అందరూ రెస్పెక్టబుల్గా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు అదే టైంలో దేవాలయాలు ధ్వంసాలు కావచ్చు, ఓకే, వాటి గురించి మాట్లాడడానికి ఒక వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చిందని చెప్పి జనాలు అందరూ కూడా ఆమె నమ్మారు. కానీ రోజు రోజుకి ఆమె చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటే అసలు ఒక అఘోరి పేరు పెట్టుకొని వాళ్ళకి భంగం కలిగిస్తూ ఉంది. ఇవాళ ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా ఎంత తన యొక్క మత్తులో ఉందంటే, నేను అఘోరి అమ్మను వదిలి నేను రాను, నాకు తల్లిదండ్రులు కూడా వద్దు అని అంటుంది. సో ఏం చెప్తారు దీని గురించి? అఘోరి శ్రీనివాస్ యాక్చువల్గా వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి, తర్వాత జనాల్ని ఉద్ధరించడానికి, ఆ తర్వాత గోశాలలు, గో సంరక్షణ, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి, అంటే బంధాలకి అనుబంధాలకి మేము చాలా దూరం, అసలు మాకు వీటితో సంబంధం లేదు, మాకు ప్రజల్ని కాపాడటమే మా యొక్క ముఖ్య ఆశయం అంటూ తిరిగేటువంటి అఘోరీలు అసలు ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు ఎక్కడో అండమాన్ నికోబార్ దీవుల్లో అక్కడెక్కడో ఉండాలి, దూరంలో హిమాలయాల్లో ఎక్కడో తపస్సు చేసుకుంటా ఉండాల్సిన వాళ్ళు మనుషుల మధ్యకి రావడమే తప్పు. సరే వచ్చారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దేవాలయాలు మొన్న ఏదో కూలిపోయినాయని, ఏదో వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారు, మన నలుగురిలోకి వచ్చారని మనం అనుకుంటున్నాము. వాళ్ళని గౌరవించారు అందరూను. సో గౌరవం కాస్త ఏమవుతుందంటే రాను రాను మనుషులతో ఇంటరాక్షన్ మొదలుపెట్టి ఇళ్లల్లోకి జొరబడారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. వర్షిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారో మనకైతే తెలియదు. ఎందుకంటే ఎవరసలు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటేనమ్మా, ప్రలోభాలకు లొంగిపోతున్నారు, మాటలకు పడిపోతున్నారు, ప్రేమ దోమ అంటూ వెంబడి పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఈ వర్షిని వల్ల వేసుకోవడము, ఆమె ఎంట వెళ్ళిపోవడం. ఎందుకంటే అదేమంటే మైనర్స్కి ఇప్పుడు పూర్తి హక్కులు వచ్చేసినాయి కదా, బాంబే హైకోర్టులో డిక్లేర్ చేశారు మైనర్స్ ఏమైనా చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, తిరగచ్చు అని. అది బేస్ చేసుకొని తల్లిదండ్రులకి వ్యతిరేకంగా పిల్లలు మాట్లాడి ఇలాంటి అఘోరీల ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి అది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో నేనేమంటానంటే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తారమ్మా. 4 విభూతులు పెట్టుకొని కొంచెం ఏదైనా ఒక చేతిలో ఒక చిన్న గిన్నె పట్టుకొని రాగానే దేవుడు అని నమ్మటము, వాళ్ళకి దండాలు పెట్టేయడం, వాళ్ళకి పూజలు చేయడము, వాళ్ళు ఏదో గాలిలో చెప్పినట్టుగా ఇదిగమ్మా ఇవాళ మీ ఇంట్లో ఈ మంచి కార్యం జరుగుద్ది అనగానే ఏదో కార్యం జరిగితే దానికి దీన్ని అన్వయించుకోవడము. మనుషుల్ని నమ్మడం తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరికి తగ్గ వాళ్ళ శక్తి, వాళ్ళకి జ్ఞానము భగవంతుడు ఇస్తాడమ్మా. తన శక్తిని తను నమ్ముకున్నోడే పైకొస్తాడు. ఎదుటివాడి మాటలకి లొంగటము, ఈ జాతకాలు చెప్పే వాళ్ళని నమ్మటము. ఇప్పుడు జాతకాలు చెప్తారమ్మా నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుందని, వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళకి తెలుసా అసలు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నీకు ఈ సంవత్సరం పెళ్ళి అవుద్దని గాలిలో చెప్తాడు. అదేదో పెళ్ళి అయిందనుకో, చెప్పానా నేను నీకు పెళ్ళి అయిందని అంటాడు. ఇదిగో నువ్వు మినిస్టర్ అవుతావు. అలా కొంతమంది చెప్పిన వాళ్ళు ఎక్కడ అయ్యారు మినిస్టర్లు? కాల. అర్థమైందా మీకు? సో ఇవన్నీ కూడా మనుషుల్ని మెప్పించడానికి మాట్లాడేటువంటి మోసపూరితమైన మాటలు. ఇప్పుడు అఘోరి గురించి అంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేసాము. ఎందుకు ఆమెను బాధ పెట్టడము, ఆమె వెనకాతలు ఎందుకు పడుతున్నారు, అయ్యో ఆమె ఇంత మంచిది అంత మంచిది అని ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు అఘోరి చేసిన పని ఏంటి? సో యాక్చువల్గా అఘోరి అంటే ట్రాన్స్జెండర్, వాళ్ళు అటు కాదు ఇటు కాదు. అలాంటి వాళ్ళని కూడా ఆ మధ్య ఒక అఘోరిని చంపారు, ఒక ట్రాన్స్జెండర్ని చంపి ముక్కలు చేశారని పెద్ద ప్రాబ్లం అయింది. సో ఇలాంటి పనులు చేసి ఎవరికైనా ఇలాంటి కక్ష మనసులో పడుతుంది కదా. ఈ అఘోరి ఇప్పుడు కుటుంబంలోనే విచ్ఛిన్నం చేసింది. ఇంకా అలానే చాలా మంది పిల్లల్ని తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది కదా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవకాశం ఉంది కదా. సో ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేవతలు ఎలా అవుతారు, దేవుళ్ళు ఎలా అవుతారు? పిల్లల్ని తల్లిదండ్రులకు దూరం చేసి అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ కార్యకలాపాల కోసం తీసుకెళ్ళి వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి డబ్బాస్ చూపించి కార్లు చూపించి సకల సౌఖ్యాలు నీకు ఇప్పిస్తాను నాతో ఉంటేని ఏం మాయ మాటలు చెప్పారో మరి తెలియదు కదా. ఇలా చేయడం అనేది అఘోరీలకి కరెక్ట్ కాదు. ఒకప్పుడు అఘోరీల మీద ఉన్న గౌరవం ఇప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండి చేసుకుంటేనే
ఆ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. అదే హిమాలయాలు ఎక్కడ ఉన్నారనుకోండి, ఇంతకుముందు అసలు వాళ్ళ టాపిక్కే లేదు. అవును. ఈ మధ్య కాలంలోనే ఒక 6 నెలల నుంచే ఈ టాపిక్ మొదలైంది. అఘోరి సిటీలోకి రావడము, ఆడపిల్లని నమ్మించింది అందరినీ, ఆ గుళ్ళలో శివుడికి పూజలు చేయటము, ఇలాంటివన్నీ చూసి అందరూ ఆమె చుట్టూ ఒక భజనకారులాగా చేరి ఆమెని పొగిడి, అమ్మ పూజలు చేస్తుంది, పునస్కారాలు చేస్తుంది, శివుడికి పాలాభిషేకాలు చేస్తుంది, ఆ బూడిద రాసుకొని ఒళ్ళంతా బూడిద రాసుకొని బట్టలు లేకుండా అలా తిరిగిన రోజు కూడా ప్రజలు ఏం అనలేదు, ఆమెను నమ్మారు. ఏం అనాలన్నా ముందుగా భయపడ్డారు. ఏమన్నా జరిగిపోద్దేమో మా కుటుంబాలు. ఆవిడ కూడా సీఎంను కూడా ఆమె మినిస్టర్లను కూడా తిట్టడము, శాపనార్థాలు పెట్టేసరికి భయపడిపోయింది. ఎవరి శాపనార్థాలు ఎవరిని ఏమీ చేయవమ్మా, దేవుడు రాస్తాడు ఏదైనా, మంచి అయినా చెడు అయినా భగవంతుడు ఏది రాస్తే అదే జరుగుతుంది. ఇలాంటి నోటి మాటలు, ఒక సాధారణ మనుషులు చెప్పే మాటలు నమ్మి మన మనసులు పాడు చేసుకోకూడదు, మనం గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని కూడా. ఏదన్నా చెప్తే భగవంతుడు ఏది చెప్తే మన పట్ల ఆయన ఒక రాత రాసేసి ఉంటాడు మనకి, ఈమెకి ఇలా జరగాలి అంటే అదే జరుగుతుంది, మన చేతిలో ఉండదు. ఎవరు మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు గుడ్డిగా నమ్మకూడదు. ఇంటికి వచ్చి నీకు ఏమో అయిపోతుంది, నువ్వు 2 రోజుల్లో పోతావు, లేకపోతే నీకు 2 రోజులు పెద్ద జబ్బు రాబోతుంది, ఇలాంటివన్నీ లెక్క చేయకూడదు. ఎందుకంటే ఒక మాట జరగకపోయినా కూడా దాని యొక్క ప్రభావం మన మీద పడి మన మానసిక స్థితిని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఇతరుల మాట, ఇతర శాపాలు పట్టించుకోకూడదు, మనకు నచ్చిన విధానంలో మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు అఘోరి చూడండి, ఆమెను ఎంత నమ్మారో ఈరోజు ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయింది. అలా ఎంతమంది ఆమె ఎంట పడతారో తెలియదు కదా, ఎంట తీసుకెళ్ళిపోద్దో తెలియదు. అవన్నీ కూడా ఆమె అమ్మాయి కూడా బీటెక్ చదివింది, ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా పోయింది. అసలు మనం ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఆమెతో వెళ్తే ఏంటి, ఏది చేసినా సరే నేను ఇంకా సాధనలోకి వెళ్ళిపోతాను, నేను ఇంకా లోక కళ్యాణం కోసమే నేను ఇంకా అఘోరి అమ్మతో ఉంటాను, ఈ మాటలు మాట్లాడుతుంది. ఇంకా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది. ఇప్పుడు కొంతమంది, నేను అంటే వాళ్ళని అనకూడదు చెప్తున్నాను, మామూలుగా బ్రహ్మకుమారీస్ ఉంటారు, వాళ్ళు శాంతిగా ఎలా ఉండాలి, ఇలా నిశ్శబ్దంగా ఎలా బ్రతకాలి, ఇవన్నీ వింటే మనుషులు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, ప్రభావితం అవుతారు. ప్రభావితం అయ్యి అటువైపు లొంగిపోవడానికి అవకాశం చాలా ఉంది. కాబట్టి అలాంటి ప్రలోభాలకు లొంగకుండా మనకు నచ్చిన దారిలో మనం బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇతరులకి ఎవ్వరికి భయపడాల్సిన, విభూతి పెట్టుకొని వచ్చిన వాళ్ళకి ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన దారిలో మనం వెళ్ళాలి. ఇలాంటివన్నీ ప్రలోభాలు పెట్టి అఘోరీలే కాదు, ఎంతోమంది మంత్రాలు, తంత్రాలు, మాయలు అని చెప్పి వస్తారు, అలాంటివి లేవు, అలాంటివి నమ్మకూడదు. మనం ఇంకా సైన్స్ని నమ్మాలి ఎప్పుడైనా సరే. సైన్స్ ఈజ్ ఆల్వేస్ 100% కరెక్ట్. మిగిలినవన్నీ కూడా మనం నమ్మకూడదు. చదువుకున్నాము అనే దానికి మనకు ఒక సార్థకత మనం చూపించాలి. సో ఒక ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా అతనితో ఆమెతో వెళ్ళిందంటే దట్ ఈస్ 100% రాంగ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.